ఇది మీరు చూస్తున్న లేఅవుట్ వచ్చేసి ఇది గ్రీనరీచ్ ఐలాండ్స్ అండి. ఇది ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ అండి. ఇది శ్రీశైలం హైవే ఫేసింగ్ ఉంటుంది లేఅవుట్. ఇది తొగ్గుడ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నుంచి 10 నిమిషాల డిస్టెన్స్లో ఉంటుంది. ఈ లేఅవుట్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా డెవలప్ చేశారు. ఇందులో మనకి 339 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ ఒకటి సేల్కి వచ్చింది. దాన్ని చూడడానికని ఇప్పుడు వచ్చామండి. ఈ లేఅవుట్లో ఇక్కడ చిల్డ్రన్స్ ప్లే ఏరియా అండి కనబడేది. ఇది టోటల్ 100 ఫీట్ రోడ్ అండి. ఈ లేఅవుట్ మొత్తానికి 100 ఫీట్ రోడ్ లాస్ట్ వరకు ఉంటుంది. ఈ లేఅవుట్లో లాస్ట్లో విల్లాస్ కూడా కనిపిస్తుంది. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ ప్లే ఏరియా అండి. బాస్కెట్బాల్ కోర్ట్ కనబడి వచ్చేసి ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్. ఈ లేఅవుట్లో ఒకరు ఇల్లు కూడా కడుతున్నారు. ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి 60 ఫీట్ రోడ్ అండి. ఇక్కడ కూడా ఒక ప్లాట్ ఉంది మనకి సేల్కి ఉంది. మనకు ఒకటి 377 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ కూడా ఒకటి సేల్కి ఉంది. ఇందులో 16 స్క్వేర్ యార్డ్ ప్లాట్లు 2 ఉన్నాయి వెస్ట్ ఫేసింగ్. నెక్స్ట్ క్రికెట్ గ్రౌండ్ చూద్దామండి. ఇందులో క్రికెట్ గ్రౌండ్ కనబడేది వచ్చేసి ఓవర్ హెడ్ వాటర్. 100 ఫీట్ రోడ్ అన్ఇంటరప్టెడ్ 100 ఫీట్ రోడ్. కమర్షియల్ ప్లాట్స్ ఇవ్వలేదు ఇక్కడ, ఎందుకంటే కమర్షియల్ ప్లాట్స్ అమ్మడానికి ఓన్లీ రెసిడెన్స్ ఇది వచ్చేసి క్రికెట్ గ్రౌండ్ అండి. దీన్ని కూడా అమ్యూనిటీస్ కింద ఇచ్చారు. దీని పక్కనే పుల్లల గోపిచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ వస్తుంది దీనికి ఆనుకొనే. వీళ్ళు 100 ఫీట్ రోడ్ వచ్చేసి టైల్స్ వేసి వాకింగ్ ట్రాక్ ఎంత బాగా డెవలప్ చేశారో చూడండి. ఇది నాకు తెలిసి ఈ సరౌండింగ్స్లో సౌత్ సైడ్లో వన్ ఆఫ్ ద శ్రీశైలం హైవే సౌత్ సైడ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ లేఅవుట్ అండి. ఇది చాలా బాగా డెవలప్ చేశారు. ముందు వెళ్తే విల్లాస్ కూడా కడుతున్నారు ఇందులో.